హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు. నిజా మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే స్టోరీని చెబుతూ ఉంటారు. 1000 సంవత్సరాల క్రితం భూమి ఇంకా స్వర్గం కలిసి మంచి చెడులను కలిపి ఒక పవర్ఫుల్ బాల్ ని క్రియేట్ చేస్తాయి. ఆ బాల్ కి ప్రాణం రాగానే తన చుట్టూ ఉన్న మొత్తం ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుంది. ఇంకా పవర్ఫుల్ గా మారుతుంది. అలాగే ఎనర్జీ మొత్తం అది తీసుకోవడం వల్ల భూమి నాశనం అయిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు తన 2 శిష్యులని పిగ్గెట్ ఇంకా షెన్ ని దాన్ని ఆపడానికి పంపిస్తాడు. కానీ ఆ బాల్ ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఆ 2 కూడా ఆపలేకపోతారు. దాంతో దేవుడే స్వయంగా తన పవర్ ని వాడి ఒక పవర్ఫుల్ ఛాంబర్ ని క్రియేట్ చేసి ఆ బాల్ ని అందులో బంధిస్తాడు. అలా మళ్ళీ ఆ బాల్ నుంచి మంచి ఇంకా చెడులని వేరువేరుగా చేస్తాడు. చెడు బాల్ ని అంతం చేయడం చాలా కష్టం. అందుకే దేవుడు ఆ బాల్ కి శాపం పెడతాడు. 3 సంవత్సరాల తర్వాత ఈ డీమన్ బాల్ పై ఆకాశం నుంచి వచ్చి ఒక లైట్ పవర్ పడుతుంది. దాంతో ఆ పవర్ తట్టుకోలేక ఇది పూర్తిగా నాశనం అయిపోతుంది అంటాడు. అలాగే మళ్ళీ ఆ 2 బాల్స్ ని ఒక బాక్స్ లో బంధించి తన నమ్మకమైన శిష్యుడైన పిగ్ హెడ్ కి ఇస్తాడు. రాబోయే 3 సంవత్సరాలు ఆ 2 బాల్స్ ని జాగ్రత్తగా కాపాడమని చెప్తాడు. కానీ దేవుడు ఆ బాల్స్ ని పిగ్ హెడ్ కి ఇవ్వడం వల్ల తన ఇంకో శిష్యుడైన షెన్ కి మండిపోతుంది. ఈ పంది మోహం గాడిలో అంత ఏం చూశాడు ఈ దేవుడు అనుకుంటాడు. ఇదే మంటలో షెన్ డిసైడ్ అవుతాడు తను ఈ ప్రపంచాన్ని పాలించాలి అని. అందుకే ఒక ప్లాన్ వేసి పిగ్ హెడ్ దగ్గర ఉన్న ఆ 2 బాల్స్ నుంచి మంచి బాల్ అయిన స్పిరిట్ బాల్ ని దొంగిలిస్తాడు. అలా ఆ బాల్ ని దొంగిలిస్తూ ఉన్నప్పుడే 2వ బాల్ అయిన డీమన్ బాల్ కూడా బయటకు విడుదలవుతుంది. ఆ బాక్స్ నుంచి అలా విడుదలైన ఆ డీమన్ బాల్ పవర్ వెళ్ళి ఒక రాజ్యంలో ఉన్న రాణి గర్భంలోకి వెళ్తుంది. దానివల్ల ఆ రాణి ఒక డీమన్ పిల్లాడికి జన్మనిస్తుంది. ఈ పిల్లాడు చాలా పవర్ఫుల్, అలాగే చాలా కంత్రి కూడా. వాడు పెరుగుతూనే ఆ రాజ్యం మొత్తాన్ని నాశనం చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన పిగ్గెడ్ ఈ పిల్లాడిని ఇలాగే వదిలేస్తే మొత్తం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తాడు అని ఒక మంత్రాన్ని చదివి ఒక కవచం ద్వారా ఆ పిల్లాడిని బంధిస్తాడు. వెంటనే తనని చంపడానికి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ రాణి వచ్చి తన కొడుకుని కాపాడుతుంది. తనకు పుట్టింది రాక్షసుడైనా సరే తల్లి తన కళ్ళ ముందు బిడ్డ చనిపోతుంటే చూడలేదు కదా, అందుకే ఆ రాణి వచ్చి ఆపుతుంది. అలా రాజు రాణి ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ పిల్లాడు పెద్దయ్యాక ఏమైనా సరే తనని మేమే మా దగ్గరే పెట్టుకుంటాం అనుకుంటారు. కానీ ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు మాత్రం ఒక డీమన్ ని వాళ్ళ రాజ్యంలో ఉంచుకోవాలి అనుకోరు. వెంటనే ఆ పిల్లాడిని చంపేయాలి అంటారు. అప్పుడే రాజు, ఒకవేళ ఈ పిల్లాడి వల్ల రాబోయే రోజుల్లో ఏదైనా నష్టం జరిగితే మీరు ఏ శిక్ష నాకు విధించినా నేను అనుభవిస్తాను అంటాడు. అది విని పిగ్గెడ్, సరే మీరు బాబుని పెంచుకుందాం అనుకుంటున్నారు, ఓకే, కానీ ఇప్పుడు ఈ కుర్రాడికి ఏమైనా కాకున్నా 3 సంవత్సరాల తర్వాత దేవుడు పెట్టిన శాపం వల్ల ఆకాశం నుంచి ఒక లైట్ పవర్ వచ్చి ఇతనిపై అటాక్ చేస్తుంది. అప్పుడైనా సరే ఇతను చనిపోవాల్సిందే అంటాడు. అది వినగానే రాణి చాలా కంగారు పడుతుంది. అప్పుడు రాజు పిగ్గెడ్ తో అంటాడు, మనం వెంటనే దేవుణ్ణి వెళ్ళి కలుద్దాం, తన దగ్గర ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది అంటాడు. తర్వాత షెన్ కనిపిస్తాడు. తను పిగ్గెడ్ దగ్గర దొంగిలించిన ఆ స్పిరిట్ బాల్ ని తీసుకొని ఒక అండర్ గ్రౌండ్ లో ఉన్న గుహలోకి వెళ్తాడు. ఇక్కడ చాలా డ్రాగన్స్ బంధించి ఉంటాయి. అప్పుడే షెన్ ఆ పవర్ఫుల్ బాల్ ని ఆ డ్రాగన్ కి ఇస్తాడు. ఆ బాల్ ని తీసుకొని ఆ బాల్లో ఉన్న పవర్ ని దాని ఎగ్గులోకి పంపిస్తుంది. దాంతో ఆ పవర్ వల్ల ఆ ఎగ్గు నుంచి మంచివాడు శాంతపరుడైన పిల్లాడు పుడతాడు. తర్వాత ఆ డ్రాగన్ షెన్ తో అంటుంది, నువ్వు నా కొడుక్కి ట్రైనింగ్ ఇవ్వు, రాబోయే రోజుల్లో తను ఇంకా పవర్ఫుల్ గా తయారవ్వాలి, అలా అయితేనే మొత్తం ప్రపంచాన్ని మనం పాలించగలము అంటుంది. తర్వాత ఇక్కడ కింగ్ ఇంకా పిగ్ హెడ్ ఇద్దరు కలిసి దేవుణ్ణి కలవడానికి వెళ్తారు. కానీ దేవుడు వేరే పనుల్లో బాగా బిజీగా ఉండటం వల్ల తను కింగ్ ని కలవలేకపోతాడు. దాంతో బాధతో కింగ్ మళ్ళీ రిటర్న్ తిరిగి వస్తాడు. తర్వాత 1 సంవత్సరం గడిచిపోతుంది. ఇప్పుడు ఆ డీమన్ కుర్రాడు పెద్దవాడవుతాడు. తన పేరుని కింగ్ ఇంకా క్వీన్ నీజా అని పెడతారు. ఈ బుడతాడు బయటికి వెళ్తే ప్రమాదం అని కింగ్ రాజ్ మహల్ లోనే బయటికి రానివ్వకుండా ఉంచుతాడు. ఎందుకంటే నీజా దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. తను చిన్నగా అటాక్ చేసినా దాని కారణంగా జరిగే నష్టం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. దీనివల్ల రాజ్యంలో ప్రజలు ఇబ్బంది పడతారు అని మహల్లోనే ఉంచుతాడు కింగ్.
కానీ ఒక్కడే మహల్లో ఉండి నీజాకి చాలా బోర్ కొడుతుంది. తన అమ్మ నాన్న కూడా రాజ్యం పనుల్లో బిజీగా ఉండి తనని పట్టించుకోవడం లేదు అని నీజాకి చాలా కోపం వస్తుంది. ఒకరోజు నీజా సైనికులకి తెలియకుండా మహల్ నుంచి బయటికి వస్తాడు. బయటికి వచ్చాక మనోడు చేసే పనులు మామూలుగా ఉండవు. చెట్లని విరగొడుతూ ప్రజల్ని కొడుతూ ఉంటాడు. మొత్తం రాజ్యాన్ని వణికిస్తూ ఉంటాడు. అదంతా చూసిన రాజ్యంలో ఉన్న కొంతమంది పిల్లలు దయ్యన్న కొడక అని తిడుతూ ఉంటారు. అది వినగానే నీజాకి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే తన మొహం ఇంకా తన శక్తుల్ని చూసి జనం తనని దయ్యంలా పిలుస్తున్నారు అనుకుంటాడు. అందుకే తనకి డీమన్, దయ్యం, డెవిల్ అనే పేర్లు వింటే మంటెక్కిపోతుంది. అలా ఆ పిల్లలు తన డెవిల్ అని పిలవగానే కోపంతో వాళ్ళని చంపడానికి వెళ్తాడు. కానీ అంతలో అక్కడికి పిగ్ హెడ్ వచ్చి వాళ్ళని కాపాడి నీజాని ఆపుతాడు. తర్వాత కింగ్ ఇంకా క్వీన్ కలిసి నీజాని ఎదుటి వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో అని పిగ్ హెడ్ ని ట్రైనింగ్ ఇవ్వమని చెప్తారు. అలా ట్రైనింగ్ ఇస్తే తనలో ఉన్న చెడు కూడా పోతుంది అనుకుంటారు. అలా ఒకరోజు పిగ్ హెడ్ నీజాకి ట్రైనింగ్ ఇస్తూ తన పవర్ తో ఒక మాయా ప్రపంచంలోకి తీసుకువెళ్తాడు. ఇక్కడ నీజాకి వస్తువుల్లా ఎలా మారాలో అని నేర్పిస్తూ ఉంటాడు. అవి మొత్తం నీజా ఒక్క రోజులోనే నేర్చేసుకుంటాడు. అలా కొంతసేపట్లోనే అక్కడ కూడా నీజా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. తను అనుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్న ఈ మాయా ప్రపంచంలోనే తనని బంధించాలని పక్క ప్లాన్ వేసుకొని ఇక్కడికి పంపించారు అని. నేను ఇంకెప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే నన్ను ఇక్కడే బంధించాలని వాళ్ళు అనుకుంటాడు. అప్పుడే కింగ్ ఇంకా క్వీన్ తనకి ఒక అబద్ధం చెప్తారు. తనలో ఒక స్పిరిట్ పవర్ ఉంది. ఆ పవర్ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంటారు. ఇలా అయితే నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు అంటారు. అది వినగానే నీజాకి చాలా మంచిగా అనిపిస్తుంది. అలా ట్రైనింగ్ కంటిన్యూ చేయడానికి ఒప్పుకుంటాడు. అలా ట్రైనింగ్ ని స్టార్ట్ చేస్తాడు పిగ్ హెడ్. 1 సంవత్సరం గడిచిపోతుంది. ఒక రోజు రాజ్యంలోకి ఒక వాటర్ మాన్స్టర్ వస్తుంది. ఇది అక్కడ ఉన్న ఒక బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ మాన్స్టర్ ని నీజా చూస్తాడు. వెంటనే ఆ మాన్స్టర్ ని పట్టుకోవడం కోసం వెంట పరిగెడతాడు. అప్పుడే ఆ మాన్స్టర్ పిల్లర్ని తీసుకొని వాటర్ లా మారి సముద్రం వైపు పారిపోతూ ఉంటుంది. అయినా నీజా వదలకుండా దాన్ని పట్టుకోవడం కోసం దాని వెంటే వెళ్తూ ఉంటాడు. అప్పుడే వాటర్ మాన్స్టర్ సముద్రంలోకి వెళ్తూ ఉంటే సడన్ గా అక్కడికి అలెక్స్ అనే కుర్రాడు వస్తాడు. ఈ అలెక్స్ ఎవరో కాదు, ఆ డ్రాగన్ కొడుకే అయి ఉంటాడు. అప్పుడే అలెక్స్ ఆ వాటర్ మాన్స్టర్ తో ఫైట్ చేస్తూ ఆ పిల్లర్ని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ అలెక్స్ అలా చేయడం నీజాకి నచ్చదు. ఈడెవడు కాపాడితే గీపాడితే నేను కాపాడాలి కానీ మధ్యలో ఈడెవడు కాపాడడానికి అనుకుంటాడు. వెంటనే ఆ మాన్స్టర్ ని కాకుండా అలెక్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు నీజా. అది చూసిన ఆ మాన్స్టర్ తన నోట్ల నుంచి చాలా వాటర్ బబుల్స్ ని బయటకు వదులుతుంది. అవి చాలా పవర్ఫుల్ బబుల్స్. వాటి కారణంగా నీజా చెయ్యి కూడా రాయిలా మారిపోతుంది. అప్పుడే ఆ వాటర్ మాన్స్టర్ ఆ పిల్లాడు బతికుండగానే మింగేస్తుంది. అది చూసిన అలెక్స్ చాలా స్పీడ్ గా ఆ బబుల్స్ ని తప్పించుకుంటూ వచ్చి ఆ మాన్స్టర్ కడుపులో ఒక పంచ్ ఇస్తాడు. దాంతో ఆ మాన్స్టర్ మింగిన ఆ పిల్లాడిని మళ్ళీ బయటకి అలెక్స్ చేతుల్లోకి వదిలేస్తుంది. కానీ ఆ పిల్లాడు అలెక్స్ చేతుల్లోకి రాగానే ఆ పిల్లాడు ఇంకా అలెక్స్ ఇద్దరు రాళ్ళలా మారిపోతారు. ఇది చూసిన నీజా వెంటనే రాయిలా మారిన తన చెయ్యిని ఉపయోగిస్తూ ఆ బబుల్స్ మొత్తం పగలగొడుతూ ఆ మాన్స్టర్ దగ్గరికి వచ్చి దాన్ని చిత కొడుతూ ఉంటాడు. దాంతో ఆ మాన్స్టర్ నీజాకి మళ్ళీ నార్మల్ అవ్వడానికి విరుగుడుని ఇస్తుంది. అప్పుడు ఆ విరుగుడుతో నీజా ఆ పిల్లర్ని అలెక్స్ ని నార్మల్ గా చేస్తాడు. అప్పుడే ఆ మాన్స్టర్ వాళ్ళకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత అలెక్స్ నీజాకి థ్యాంక్స్ చెప్తాడు తన ప్రాణాలు కాపాడినందుకు. అలా ముగ్గురు కలిసి అక్కడే కొంతసేపు ఆడుకుంటారు. అప్పుడే నీజాకి కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరు తన దగ్గర ఇంత ప్రేమగా ఉండలేదు అని. అది చూసిన అలెక్స్ నీజాని తన ఫ్రెండ్ గా చేసుకుని తనకి ఒక శంఖాన్ని గిఫ్ట్ గా ఇస్తాడు. దాన్ని ఊది తనని ఎప్పుడైనా తన దగ్గరికి పిలవచ్చు అంటాడు. అలా చెప్పి అలెక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తర్వాత కొంతసేపటికి అక్కడికి రాజ్యంలో ఉన్న ప్రజలు ఆ చిన్న పిల్లాన్ని వెతుక్కుంటూ వస్తారు. అక్కడ నీజాని చూసి తనని తిడుతూ ఉంటారు. ఎందుకంటే నీజానే ఆ పిల్లాడిని కిడ్నాప్ చేశాడు అనుకుంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక పిల్లాడు నీజాని డీమన్ అని పిలుస్తాడు. దాంతో మళ్ళీ నీజాకి కోపం వస్తుంది. వెంటనే వాళ్ళని చిత కొడుతూ ఉంటాడు. కానీ అంతలో పిగ్ హెడ్ అక్కడికి వచ్చి నీజాని ఆపుతాడు. తర్వాత అలెక్స్ డ్రాగన్ గుహలోకి వెళ్ళి అక్కడ ఉన్న షేన్ తో అంటాడు, నేను ఈ రోజు ఒక కుర్రాన్ని నా ఫ్రెండ్ గా చేసుకున్నాను, తన పేరు నీజా అంటాడు. అది వినగానే షేన్, వాడిని దోస్త్ కాదు నీ శత్రువు,
వాడిలోనే ఆ డీమన్ బాల్ ఉంది. వాడిని నువ్వు ఓడిస్తే వాడిలో ఉన్న పవర్ మన సొంతం అవుతుంది. ఇక మొత్తం ప్రపంచాన్ని మనమే పాలించవచ్చు అంటాడు. అప్పుడు అలెక్స్ దీని బదులుగా వేరే మార్గం లేదా అంటాడు. ఎందుకంటే అలెక్స్ చాలా మంచివాడు. తను చూస్తూ తన దోస్తుకి హాని చెయ్యాలి అనుకోడు. అదంతా చూస్తూ ఉన్న అలెక్స్ ఫాదర్ అయిన ఆ డ్రాగన్ అంటుంది, దేవుడు మనల్ని కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బంధించి ఉంచాడు. నువ్వే మా చివరి ఆశవు. మమ్మల్ని ఇక్కడ నుంచి నువ్వే తప్పించగలవు. అందుకే నువ్వు నీ ఫ్రెండ్షిప్ ని వదిలేసి వాడిని ఎలా ఓడించాలో ఆలోచించు అంటుంది. తర్వాత నీజా కనిపిస్తాడు. ఇప్పుడు తన అమ్మ నాన్నపై చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే రాజ్యంలో ఉన్న అందరూ తనని డీమన్ డెవిల్ అని పిలుస్తూ ఉంటే కనీసం వాళ్ళని ఆపడానికి కూడా ట్రై చేయడం లేదు అని. అప్పుడే కింగ్ వాళ్ళు నీజాని నార్మల్ చేయడం కోసం 3 రోజుల్లో నీ బర్త్డే రాబోతుంది. దీన్ని మనం పెద్దగా పార్టీ పెట్టి డీజేతో దడదడలాడిద్దాం అంటారు. ఇలా ఫ్రీగా పార్టీ ఇస్తున్నామంటే రాజ్యంలో ఉన్న అందరూ వస్తారు, కానీ ఎవరు నిన్ను డీమన్ అని పిలవరు అంటాడు. అది వినగానే నీజా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీడికి కోపం వచ్చినా సంతోషం వచ్చినా అస్సలు ఆపలేము. అలా తర్వాత నీజా బీచ్ దగ్గరికి వెళ్ళి శంఖం ఊదుతూ అలెక్స్ ని పిలుస్తాడు, తన బర్త్డేకి సంబంధించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి. అలా అలెక్స్ రాగానే తన బర్త్డే గురించి చెప్తాడు. తర్వాత అలెక్స్ నీజాని కలిసిన వెంటనే మళ్ళీ డ్రాగన్ దగ్గరికి వెళ్ళి నీజా బర్త్డే గురించి చెప్తాడు. అది వినగానే డ్రాగన్ టైం వచ్చింది పుత్ర అని అక్కడ బందీగా ఉన్న అన్ని డ్రాగన్స్ వాళ్ళ హార్ట్ నుంచి కొంత భాగాన్ని తీసి అలెక్స్ కోసం ఒక పవర్ఫుల్ కోట్ ని తయారు చేస్తాయి. ఇది ఉన్నంత వరకు అలెక్స్ కి ఎలాంటి ఓటం అంటూ ఉండదు. అలా 3 రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు నీజా బర్త్డే వస్తుంది. కింగ్ చెప్పాడు అని రాజ్యంలో ఉన్న అందరూ పార్టీకి వస్తారు. లోపల ఉన్న నీజా బర్త్డే డ్రెస్ వేసుకొని సోకులు పడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి సేన్ వచ్చి తనతో అంటాడు, బాగా సోకులు పడుతున్నట్టున్నావు. మీ అమ్మ నాన్న నీకు అబద్ధం చెప్పారు. నీలో స్పిరిట్ బాల్ కాదు ఉన్నది, డీమన్ బాల్ ఉంది. అందుకే అందరూ నిన్ను డీమన్ అని పిలుస్తున్నారు అంటాడు. అది వినగానే నీజాలో ఉన్న ఉగ్ర రూపం బయటకు వస్తుంది. వెంటనే కింగ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడే పిగ్గెడ్ బర్త్డే రోజున నీజాకి తన పిగ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఇది తన వాహనం అయి ఉంటుంది. అది నీజా దగ్గరికి రాగానే నీజా కాళ్ళ కింద ఉండే చక్రాలలా మారిపోతుంది. అప్పుడే కింగ్ కూడా నీజాకి ఒక గిఫ్ట్ సంచిని ఇస్తాడు. ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో, నిన్నెప్పుడు కాపాడుతూ ఉంటుంది అంటాడు. కానీ నీజా మాత్రం ఇప్పుడు పిచ్చ కోపంలో ఉండడంతో అందరితో అంటాడు, నాకు మొత్తం తెలిసిపోయింది. నాలో ఒక డీమన్ బాల్ ఉంది అని. ఈ రోజు నేను చనిపోబోతున్నాను. అందుకే మీరు నన్ను 3 సంవత్సరాలు మహల్లో బంధించి ఉంచారు అంటాడు. ఎందుకంటే ఈ తొక్కలో ప్రజల్ని ఏమైనా చేస్తానని మీరు భయపడ్డారు కదా అంటాడు. అప్పుడే పిగ్గెడ్ వచ్చి అలాంటిదేం లేదు సంటోడా అని నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ నీజా మాత్రం తన మాటల్ని వినకుండా ఒక మంత్రాన్ని చదువుతాడు. దాంతో పిగ్గెడ్ నీజా మెడలో ఉంచిన రక్షణ కవచం బయటకు వచ్చేస్తుంది. దాంతో నీజా తన అసలైన రూపంలోకి వస్తాడు. తను ఇప్పుడు ఫస్ట్ కంటే పెద్దగా అలాగే పవర్ఫుల్ గా మారతాడు. అలా వెంటనే అక్కడ ఉన్న ప్రజల్ని చంపడానికి వెళ్తూ ఉంటాడు. అంతలో కింగ్ మధ్యలో వచ్చి అందరిని కాపాడుతూ ఉంటాడు. అది చూసిన నీజా ఇంకా కోపంతో ఇప్పుడు కింగ్ ను కూడా చంపడానికి వెళ్తాడు. ఎందుకంటే కింగ్ ఇంకా క్వీన్ తనని అస్సలు ప్రేమించడం లేదు, చిన్నప్పటి నుంచి తనకి అబద్ధం చెబుతూనే పెంచారు అనుకుంటాడు. అలా నాన్ స్టాప్ గా కింగ్ పై అటాక్ చేస్తూ ఉంటాడు నీజా. అది చూసిన పిగ్గెడ్ కింగ్ ని కాపాడడం కోసం నీజాతో ఫైట్ చేస్తూ తనని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ నీజాకి ఎదురు వెళ్ళడం అంత ఈజీ కాదు. ఇప్పుడు తను చాలా శక్తివంతుడు. అంతలో అక్కడికి అలెక్స్ వస్తాడు. తను నీజాతో ఫైట్ చేస్తూ కింగ్ ని కాపాడతాడు. దాంతో నీజాకి ఇంకా కోపం వస్తుంది. అలా అలెక్స్ కి నీజాకి మధ్య నెక్స్ట్ లెవెల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి నీజా కొడితే ఒకసారి అలెక్స్ కొడుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ పిగ్గెడ్ మంత్రాన్ని చదువుతూ ఆ రక్షణ కవచాన్ని నీజా మెడలో వేస్తాడు. దాంతో నీజా మళ్ళీ నార్మల్ గా మారిపోతాడు. అప్పుడే కింగ్ అలెక్స్ హెల్ప్ చేసినందుకు తనకి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే అలెక్స్ ఒక డ్రాగన్ కొడుకని అక్కడ ఉన్న ప్రజలకి తెలియగానే అందరూ అలెక్స్ ని తిడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పటికైనా డ్రాగన్స్ మంచివి కావు అని. అలా అందరూ తిట్టడంతో అలెక్స్ చాలా ఫీల్ అవుతాడు. అంతలో సేన్ అక్కడికి వచ్చి తనని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు. చూసావా, నువ్వు ప్రజల్ని కాపాడినా వాళ్ళు నిన్ను ఎలా తిడుతున్నారో, వీళ్ళు స్వార్థపరులు అంటాడు. దాంతో అలెక్స్ లో ఉన్న బాధ కాస్త కోపంగా మారి అందరిని చంపడానికి మొత్తం సముద్రంలో ఉన్న నీళ్ళని ఐస్ గా మార్చి దాన్ని అక్కడ ఉన్న జనంపై పడేలా ఉంచుతాడు. అది పైన పడి అందరూ చనిపోవాలి అనుకుంటాడు.
తర్వాత మనకి నీజా కనిపిస్తాడు. ఇక్కడ పిగ్గేట్ ఇచ్చిన పిగ్గు తన పవర్స్ ని ఉపయోగించి అసలు జరిగింది ఏంటో నీజాకి చూపిస్తుంది. నిజానికి పిగ్గేట్ ఇంకా కింగ్ ఇద్దరు కలిసి దేవుణ్ణి హెల్ప్ అడగడానికి వెళ్తారు. నీజాకి ఉన్న శాపాన్ని పోగొట్టాలి అనుకొని, కానీ దేవుడు లేకపోవడంతో కామ్ గా తిరిగి వస్తూ ఉంటారు. అలా వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నప్పుడే దేవుడి పాదాల షాడోస్ వచ్చి ఒక ఉపాయాన్ని చెబుతాయి ఆ శాపాన్ని పోగొట్టడానికి. దేవుడు పెట్టిన శాపాన్ని ఎవరూ ఆపలేరు, కానీ 2 ప్రత్యేకమైన కాగితాల్ని ఉపయోగించి ఆ డీమన్ పవర్ ని వేరే వాళ్ళ బాడీలోకి పంపిస్తే నీ కొడుకుని కాపాడుకోవచ్చు అని చెప్తుంది. అది విని కింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే నీజా తన దగ్గర ఉన్న సంచిని ఓపెన్ చేసి చూస్తాడు. దాన్ని కింగ్ గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. అందులో ఉన్న ఆ కాగితాలను చూసి నీజా అర్థం చేసుకుంటాడు తనని కాపాడడానికి కింగ్ తన ప్రాణాల్ని ఇవ్వబోతున్నాడు అని. తర్వాత ఇక్కడ అలెక్స్ తన పవర్స్ ని వాడి జనాన్ని చంపబోతూ ఉంటాడు. పిగేట్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ అలెక్స్ దగ్గర డ్రాగన్స్ ఇచ్చిన కోటు ఉండడం వల్ల తనకి ఏమీ అవ్వదు. కింగ్ కూడా చాలా ట్రై చేస్తాడు తనని ఆపడానికి, కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అంతలో దూరంగా నీజా వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు తనకి మొత్తం నిజం తెలిసి ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న మంచి వాళ్ళే అని. అలా అక్కడికి రాగానే నీజా అలెక్స్ పై అటాక్ చేస్తూ ఉంటాడు, కానీ అలెక్స్ దగ్గర ఆ కోటు ఉండడం వల్ల నీజాపై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ నీజాని ఓడిస్తూ ఉంటాడు. అప్పుడే నీజా తెలివిగా ఆలోచించి సేన్ లా మారి అలెక్స్ ని కన్ఫ్యూజ్ చేస్తాడు. దాంతో అలెక్స్ ఎవరు తన అసలైన గురువు సేన్ అని తేల్చుకోలేకపోతాడు. నిజమైన గురువుపై అటాక్ చేస్తూ ఉంటాడు. అలా అటాక్ చేసిన తర్వాత తెలుస్తుంది అలెక్స్ కి నీజా కన్ఫ్యూజ్ చేయడం వల్ల నిజమైన తన మాస్టర్ పై అటాక్ చేశాను అని. దాంతో నీజాపై ఇంకా కోపం వస్తుంది అలెక్స్ కి. వెంటనే తన నిజమైన డ్రాగన్ రూపంలోకి వచ్చి జనంపై ఉన్న ఆ ఐస్ గడ్డపైకి వెళ్లి దాన్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడే నీజా ఒక మంత్రాన్ని చదివి తన మెడలో ఉన్న ఆ కవచాన్ని బయటికి తీసేస్తాడు. మళ్ళీ పవర్ఫుల్ అవతారంలోకి వస్తాడు. వెంటనే ఐస్ కింద పడిపోకుండా ఉండడానికి ట్రై చేస్తాడు, కానీ ఇప్పుడు అలెక్స్ డ్రాగన్ రూపంలో ఉండటం వల్ల ఇంకా పవర్ఫుల్ గా మారతాడు. అయినా నీజా అస్సలు ఓటమిని ఒప్పుకోడు. మొత్తం తన ఫైర్ పవర్ ని ఉపయోగించి ఐస్ ని వాటర్ గా మారుస్తాడు. తర్వాత నీజా అలెక్స్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు, కానీ అలెక్స్ ని చంపలేకపోతాడు. ఎందుకంటే తనకి ఎవరూ లేనప్పుడు అలెక్సే ఫస్ట్ దోస్త్ అయ్యాడు కాబట్టి. అప్పుడే దేవుడి శాపం వల్ల ఆకాశం నుంచి మెరుపులు వచ్చి నీజాపై పడతాయి. దాంతో నీజా చాలా నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు అలెక్స్ నీజాని కాపాడడానికి డ్రాగన్స్ ఇచ్చిన ఆ కోట్ సహాయంతో ఆ మెరుపులు నీజాని తాకకుండా ఉండడానికి ఒక షీల్డ్ లా అడ్డు పెడతాడు. కానీ అది దేవుడి శాపం కాబట్టి ఆ షీల్డ్ కూడా ఆ మెరుపుల్ని ఆపలేకపోతుంది. దాంతో ఇద్దరిపై ఆ మెరుపు పవర్స్ పడతాయి. అప్పుడే అలెక్స్ ఇంకా నీజా వాళ్ళ ఇద్దరు పవర్స్ ని కలుపుతారు. అలా వాళ్ళ ఇద్దరి పవర్ కలిపి మళ్ళీ రివర్స్ లో ఆ మెరుపు పవర్ పై అటాక్ చేస్తారు. కానీ ఆ మెరుపు పవర్ కి అస్సలు ఏం ఫరక్ పడదు. అప్పుడే ఆకాశంలో జరుగుతున్న ఈ బీభత్సాన్ని చూసిన పిగ్గేడ్ వెంటనే ఆ పవర్ ని వెళ్లి ఆపడానికి అలెక్స్ ఇంకా నీజాని రిటర్న్ దేవుడు ఇచ్చిన ఆ బాక్స్ లో బంధిస్తాడు. దాంతో మళ్ళీ మొత్తం నార్మల్ అవుతుంది. తర్వాత కింగ్ ఇంకా క్వీన్ ఇద్దరు నీజా కోసం ఏడుస్తూ కింద వెతుకుతూ ఉంటారు. అప్పుడే క్వీన్ కి ఆ బాక్స్ దొరుకుతుంది. వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే అలెక్స్ ఇంకా నీజా ఇద్దరు బాడీలు నాశనం అయిపోయి ఉంటాయి. కానీ ఆ బాక్స్ ఉండడం వల్ల వాళ్ళ ఆత్మలు మాత్రం అందులోనే ఉంటాయి. అది చూసిన కింగ్ ఇంకా క్వీన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే అక్కడ ఉన్న ప్రజలు మొత్తం అందరినీ కాపాడినందుకు నీజాకి థ్యాంక్స్ చెప్తారు. అది చూసిన నీజా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడు. తన ఐకానిక్ ఫోజ్ ఇస్తాడు హ్యాపీగా. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.